సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగ్రామ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూతురు రవీందర్ ఇంటింటికి ప్రచారం మరియు పాదయాత్ర నిర్వహించారు. ప్రచార సమయంలో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి గ్రామానికి మంచి పేరు తెచ్చేలా ఏదో ఒక పదవి చేపట్టాలన్నది తన లక్ష్యమని, గెలిస్తే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, రేషన్ కార్డుల వంటి పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకొస్తానని, పనిచేయలేని పరిస్థితి ఉంటే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. రవీంద్ర వెంట బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కావలి వీరేశం, బచ్చిగూడెం సుధాకర్ రెడ్డి, నందగామ బీజేపీ వెంకటయ్య మరియు గ్రామస్తులు ఆయనకు సపోర్టుగా తిరుగుతూ అభివృద్ధికి నిబద్ధత కలిగిన నాయకుని ప్రశంసించారు. నందిగామను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతినిధి అంటే రేషన్ కానీ, ప్లస్ శ్మశాన వాటికలు కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, ప్లస్ ఊటు కనెక్ట్ బీటీ రోడ్ కానీ, మన ఇప్పటిదాకా నాకు అవకాశం இல்லை, ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం నేను ఖచ్చితంగా చేస్తానని, అలాగే నా ఊరికి ఏదో ఒక చిన్న సేవ చేద్దామన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నా. నాకు ఆశీర్వదించి నన్ను ముందుకు చేస్తారని, నా కత్తెర గుర్తు రెండో నంబర్ కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.